'చంద్రహాస్' తెలుసా నీకు? నర్వస్‌నెస్ ఉంది ఇందాక. 'యాటిట్యూడ్ స్టార్' తెలుసా నీకు? రీసెంట్‌గా పాడిన పాట ఏంటో తెలుసా నీకు? రండిరా దింపుతాను రాడ్డు. అందులో లిరిక్స్ ఏంటో తెలుసా నీకు? పోనీ వింటావా? విను. కాకపోతే ఎలా వినాలంటే హెడ్‌సెట్‌లు ఉంటే హెడ్‌సెట్‌లు పెట్టుకొని విను. లేకుంటే వాల్యూమ్ బాగా సౌండ్ తగ్గించి ఇలా పెట్టుకొని విను. ఇక్కడ ప్లే చేస్తున్నా. నీ పుచ్చ పేలదా తని గుడ్డలుడవా గుంజి 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 గుద్ద బగలదై. విన్నావు కదా! ఇప్పుడు దాని మీద డిస్కషన్ అనమాట. సో, అది కరెక్టా? తప్పా? అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ స్టార్ట్. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇట్లా దో నంబర్ దందా వీడియోస్ కూడా వస్తా ఉంటాయన్నమాట. సో, మిగిలిన వీడియోస్ వేరేలాగా ఉంటాయి. సో, ఇవి కూడా కొన్ని ఉంటాయన్నమాట. తప్పదు. అడ్రస్ చేయాలి కాబట్టి దట్టు 'యాటిట్యూడ్ స్టార్' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అద్భుతమైన పాట కూడా పాడాడు. అతని పాడటమే హైలైట్ అనుకుంటే ఎదురుగా కూర్చున్న 'జేడీ చక్రవర్తి' గారు గానీ, లేకుంటే 'జయంతి ఫర్జానీ' గారు గానీ, 'యాటిట్యూడ్ స్టార్' వాళ్ళ అమ్మగారు గానీ, వాళ్ళ నాన్నగారు గానీ, ఆ హీరోయిన్ గానీ, చుట్టుపక్కల వాళ్ళు గానీ చప్పట్లు, క్లాప్స్ అది నేనంటాం కాదు. సో, ఆ సాంగ్ పాడిన తర్వాత అతనే అడ్రస్ చేశాడు. అతని మాటలు కూడా వింటుర్రు మీరు. ఇక్కడ పెడతా. సో, ఒక పాట పాడాను. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది. క్లాప్స్ కొట్టారు. అందరూ క్లాప్స్ కొట్టారు. ఎవ్వరు ఏం మాట్లాడలేదన్నారు. ఏది ఇందాక మీరు ఇక్కడ పెట్టుకొని విన్నారు చూడండి చెవుల దగ్గర. ఆ సాంగ్ పాడినందుకంట అందరూ అప్రిషియేట్ చేశారంట. మామూలు అప్రిషియేషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ అప్రిషియేషన్. సో, అది ఎలాగొస్తుంది? అంత ఓపెన్ డయాస్ మీద అలాంటి ఒక సాంగ్ పాడుతూ, అలాంటి ఒక నీచమైన పదాలు వాడుతూ, ఒకటి కాదు 2 సార్లు వాడుతూ, అసలు దాంట్లో తప్పే లేదు. దాని వెనక చాలా పెద్ద పెద్ద మంది వర్క్ చేశారంటాడేంది ఈ అబ్బాయి? నాకు అర్థం కాదు. సరే ఓకేనా? అది తప్పా కాదా మీరు కామెంట్ చేయండి. దీనికి చాలామంది కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో, కొంతమంది పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చాలామంది బూతులు వాడతారు. వాటికి బీప్స్ ఏస్తుంటారు. సో, వాటితో పోల్చుకుంటే ఇది తప్పా? దానికోసం మనం ఒక బూతులో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది తప్ప తెలంగాణ స్లాంగ్లో అతను మాట్లాడారని చెప్పి కొంతమంది కోప్పడుతున్నారు అని చెప్పి ఇంకొంతమంది కూడా మాట్లాడుతుంటారు విచిత్రంగా. సడన్గా తీసుకొచ్చి తెలంగాణ స్లాంగ్ అంటారు. తెలంగాణ స్లాంగ్లో బూతులు మాట్లాడుతూ ఓకేనా? సడన్గా దాన్ని ఎందుకు తీసుకొస్తారు? మళ్ళీ తెలంగాణను ఎందుకు యాడ్ చేస్తున్నారు? సో, ఇంకొంతమంది మహేష్ బాబు గారు 'బిజినెస్ మ్యాన్' సినిమాలో బూతులు లేవా? పవన్ కళ్యాణ్ గారు 'భీమ్లా నాయక్' సినిమాలో కూడా బూతులు మాట్లాడారు. 'ఇస్మార్ట్ శంకర్'లో బూతులు లేవా? ఇంకొంతమంది కూడా పోయి సో, 'అర్జున్ రెడ్డి' టైంలో సో, విజయ్ దేవరకొండ గారు కూడా అలాగే అనిపించారు. అలాగే వాళ్ళ చేత అక్కడున్న ఎవరైతే డాక్టర్స్‌గా చదువుతున్న వాళ్ళ చేత అందరి చేత కూడా అదే మాట, తను మాట్లాడిన మాట ఏదైతే బీపేశారో సినిమాలో, ఆ మాటే అనిపించారు. వాళ్ళు కూడా అన్నారు. మరి వాళ్ళందరితో పోల్చుకుంటే ఈ అబ్బాయి ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాడు. తెలియకపోయి ఉండొచ్చు. సో, తప్పు జరిగుండొచ్చు. సో, ఎందుకు ఆ అబ్బాయిని అంతలా గట్టిగా మాట్లాడుతున్నారు? ఆ అబ్బాయి కెరియర్‌ని ఎందుకు అంతలా నాశనం చేస్తున్నారు? ఇలాంటి టాపిక్, ఇలాంటి వెర్షన్ కూడా వినిపిస్తా ఉన్నారు. సో, వీటన్నిటికి తోడు సో, ఒక జర్నలిస్ట్ సో, అశోక్ వేముల ఈయన రెస్పాండ్ అయ్యాడు. ఈయన రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉందనేది ఇక్కడ పెడతాను. సో, ఈ పాట పాడిన వీడి తర్వాత వీళ్ళు ఎదురుగా వీడింత దరిద్రమంతా పాడుతూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వుతూ పళ్ళు క్లీస్తున్నారే వాళ్ళందరి ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి తర్వాత వీడితో పెట్టి సినిమా తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ ఇతను మాట్లాడేటప్పుడు సో, ఎవరైతే ఆ సాంగ్ పాడాడో వాడి ఆ ప్రొడ్యూసర్ అక్కడ చూసి అందరు చప్పట్లు కొట్టారు వాళ్ళ ఎవరైతే లిరిక్స్ రాశారో వాళ్ళ ఒక జర్నలిస్టు ఖండించే విధానం ఉంటుంది. డెఫినెట్లీ ఆ పిల్లోడు చేసింది బరాబర్ తప్పు. ఎందుకంటే ఓపెన్ స్టేజ్ మీద, డయాస్ మీద సో, ఒక 4 గోడల మధ్య ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా బరాబర్ బీపులు పడతాయి. సో, అక్కడ బీప్స్ పడినా కానీ లేదా బీప్ పడకపోతే అది సెన్సార్ బోర్డ్ తప్పు. అబ్బాయి అక్కడ మాట్లాడడం అనేది కంప్లీట్లీ అలా పాట పాడటం ఓపెన్ డయాస్ మీద అంత వల్గర్ వర్డ్స్ యూస్ చేయడం అనేది తప్పు. అందరికీ బూతులు వచ్చు, బరాబర్ ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడతారు. బట్ ఆ ఓపెన్ స్టేజ్ మీద నలుగురు చూస్తున్నప్పుడు నలుగురిలో ఒక్కలైనా అఫెండ్ అవుతారు. మేబీ ముందు కూర్చున్న వాళ్ళు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఆ పిల్లోడు నిబ్బాగాడు అని పాడాడు అనుకునవచ్చు, బరాబర్ అనుకునవచ్చు. బట్ వెనక ఎవరో ఒకరు చూసిన వాళ్ళు ఎంతో కొంత ఎవరో ఒకరు అఫెండ్ అయి ఉంటారు కదా. సో, అలా అఫెండ్ అయ్యారు, వాళ్ళకి సారీ చెప్పు అంటే ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెలింగ్ ఐమ్ నాట్ ఎట్ ఆల్ సారీ బికాజ్ మీ మనోబాల్ ఇప్పుడు హర్ట్ అయినేమో, నాది ఇప్పుడు హర్ట్ అయినాయి. అలా అఫెండ్ అయితే నేను సారీ చెప్పానంటారు. నన్ను దీనికంటే నీచంగా మాట్లాడారు, దీనికంటే నన్ను ఘోరంగా తిట్టారు. సో, వారు తిట్టిన వాటిల్లో 2 పదాలు ఏరుకొని ఆ పదాలు చెప్పి నన్ను ఎవరు ఏం పీకలేరు అని చెప్పి నేను చెప్పాను. సో, దానికి నన్ను ఎవరేమంటారో నేను సారీ అయితే బరాబర్ చెప్పను. ఇతను సారీ చెప్పాలంట ఎవరైతే అన్నారో అశోక్ వేముల. సో, డెఫినెట్లీ ఇతను కూడా కొంచెం థ్రెటనింగ్గానే మాట్లాడాడు. సో, ఇలా క్వశ్చన్ చేయడం అనేది తప్పు. డెఫినెట్లీ బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా మీరున్నప్పుడు సో, ఆ పిల్లోడు అంటే నిబ్బాగాడు, ఆ పిల్లోడికి ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు, అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ వేస్ట్ గాళ్ళు. సో, అలాంటి పాటలు పాడించినందుకు ఆ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో
సో ఏదైతే దాన్ని కండక్ట్ చేశారో సో ఆ మాడించుకుంటావా సినిమాలో నీ ఇష్టం వచ్చిన బూతులు మాడించుకో, ఎందుకంటే సెన్సార్ బోర్డు బీపులు వేస్తారు సాంగ్కైనా దానికైనా. ఇప్పుడు ఇదే సాంగ్కి రేపు పొద్దున బీప్ వేస్తారు బరాబర్, ఆ పదం ఏదైతే వాడాడో ఆ పదానికి అక్కడ బీప్ వేస్తారు. సాంగ్కి ప్లే చేస్తారా, ప్లే చేయరు కదా. సో అందుకని ఇక్కడ పదం వాడాడు. ఆయన రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉందంటే సో కొంచెం థ్రెటనింగ్గానే ఉంది ఆయన కూడా. సో ఈ అబ్బాయి ఆయన మాట్లాడిన దానికి ఈ అబ్బాయి మాట్లాడుతూ కౌంటర్ పార్ట్గా 24 గంటల్లో నాకు సారీ చెప్పబోతే నీకుంది, నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి అక్కడ ఎస్కలేట్ చేస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నేను లాయర్తో మాట్లాడేస్తున్నా, ఓ నీ అమ్మ యాషాలు ఉంది రే నీకు, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. మామూలుగా లేవు. అంటే ఊహ ప్రాపర్ ఏజ్ లేకుండా, ప్రాపర్ ఏజ్ రాకుండా సో ఓటు హక్కు కూడా ఉపయోగించుకోరు కదా దేశంలో. ఎందుకంటే సో ఇలాగా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఓట్లు వేసేదానికి, రాజకీయ నాయకులు మాట్లాడమని చెప్పి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓటు హక్కు ఇస్తారు. సినిమా హీరోలను మాత్రం ఈ 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో హీరోలను చేస్తే ఇది ఇట్టాగే ఉంటుంది. ఈ అబ్బాయి వయసు అంతా నాకు తెలియదు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, మేబీ అంతకన్నా తక్కువ ఉండొచ్చు. బట్ ఇదిగో ఇలాంటి వాళ్ళని హీరోలుగా చేస్తే ఏమైందంటే సో ఫస్ట్ టైం మాట్లాడాడు ఇతను, ఇంతకన్నా ఘోరంగా మాట్లాడాడు, యాటిట్యూడ్తో మాట్లాడాడు, బబుల్ గమ్ నవ్వులతో మాట్లాడాడు. సరే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు, ఆ టెన్షన్ ఉంటుంది బరాబర్. సో కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్లో ఏం మాట్లాడుతుంటారో తెలియదు, గత్తర ఉంటారు మనిషి. సో ఆ టైంలో కూడా అబ్బాయిని ట్రోల్ చేసినా కూడా సంవేర్ కొంతమంది అతనికి సపోర్ట్గా కూడా మాట్లాడారు. ఎందుకంటే ఫస్ట్ టైము సో ఎవరైనా టెన్షన్ పడతారు ఒక స్టేజ్ మీద అంతమంది ముందు మాట్లాడాలంటే. సో డెఫినెట్లీ ఆ ఫియర్ ఉంటుంది. సో ఆ టైంలో అబ్బాయి ఏదో మాట్లాడేస్తుంటాడు అనుకోవచ్చు. చాలా అనుభవం వచ్చింది. సో మీడియాని ఫేస్ చేసేది, కెమెరాని ఫేస్ చేసేది తెలుసు. సెకండ్ సినిమాకి వచ్చినా కూడా అలాంటి సాంగ్ పాడాడు అంటే అబ్బాయి స్టేజ్ మీద, అబ్బాయి పాడిచ్చిన దానికి సో ఫస్ట్ వాళ్ళని తిట్టాలి. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లిరిక్స్ రాసిన వాళ్ళు, అసలు లిరిసిస్టులకి చాలా గౌరవం ఉంటుంది ఒక పాయింట్లో. అలాంటిది ఇలాంటి తుప్పాస్ లిరిక్స్ కూడా రాస్తుంటారా? దీనికి ఆయన రియాక్ట్ అయ్యాడు. సో ఆయన రియాక్ట్ అయిన దాని మీద ఈ అబ్బాయి రియాక్ట్ అయ్యాడు, ఈ అబ్బాయి రియాక్ట్ అయిన మళ్ళీ ఆయన రియాక్ట్ అయ్యాడు. ఈ అబ్బాయి చేసిన తప్పు, ఆయన అడిగే విధానం తప్పు, ఇద్దరు తప్పు చేశారు నాకు తెలిసి. ఆయన అడిగే విధానం కొంచెం బెటర్గా అడుగుంటే బాగుంటుంది. ఎందుకంటే సో అబ్బాయి అప్కమింగ్ ఆర్టిస్టు, సో చిన్న పిల్లోడు. ఆయన అన్నాడు సో నేను జర్నలిస్ట్గా ఉన్న టైంలో నువ్వు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నావని. మరి రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ? అంత చిన్న పిల్లోడు ఏదో ఒక మాట, ఏదో ఒక సాంగ్ పాడేసారు ఆ టైంలో, మీరు కొంచెం ప్రాపర్గా రెస్పాండ్ అయి ఉండాల్సింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేకుండా సినిమా గురించి అతని గురించి మాట్లాడాల్సింది. ప్రొడ్యూసర్లు ఏం చేశారు? వాళ్ళు పోనీ అడుగుంటే నార్మల్గా అడుగు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రొడ్యూసర్లు మైత్రి వాళ్ళ అయింటే, అదే ప్రొడ్యూసర్లు దిల్ రాజు వాళ్ళ అయింటే, అదే ప్రొడ్యూసర్లు ఇంకొకరు ఎవరైనా అయ్యుంటే మాట్లాడగలుగుతారా? అంత పెద్ద మాట ఆయన మాట్లాడగలుగుతారా? లేదు కదా. సో నేనేమంటానంటే పిచ్చుక మీద బ్రహ్మాసనం వేస్తున్నారు. పోనీ ఏసేది ఏదైనా కానీ కొంచెం పద్ధతిగా వేసి ఉంటే మీకు హుందాతనంగా ఉండేది. ఇప్పుడు ఆ పిల్లోడు మిమ్మల్ని బెదిరించాడు అయ్యా. సో మీరు చూసిన మాటలు, మీరు మాట్లాడిన మాట థ్రెటనింగ్గానే అనిపించాయి. సో ఆ కేసు పెడతారా పెట్టరా ఇదని పక్కన పెడితే ఆ పిల్లోడు మాట్లాడిన తప్పు, మీరు అడిగే విధానము తప్పు, దాని తర్వాత అబ్బాయి రెస్పాండ్ అయిన విధానం తప్పు, దానికి మళ్ళీ మీరు రెస్పాండ్ అయిన విధానం ఇప్పుడు కొంచెం పొలైట్గా రెస్పాండ్ అయ్యారు మీరు. ఫస్ట్లో కూడా ఇలాగే రెస్పాండ్ అయ్యిందంటే దానికి హుందాగా ఉండేదేమని అనిపించింది. బట్ సో ఇలాంటి యాటిట్యూడ్ స్టార్ని సో ఎంకరేజ్ చేస్తే ఏమైందంటే సో ఓపెన్గా ఇలా మాట్లాడటము, ఇలా సాంగ్స్ పాడటము, రేపు పొద్దున స్టేజ్ మీద అలాంటి బీపులు ఉన్న డైలాగులు సినిమా థియేటర్లు ఎట్లాగో బీపులు పడతాయి కాబట్టి సో ఇక్కడే డైలాగ్ చెప్పేద్దాము అని చెప్పి ఇంకొంచెం బూతులు ఎక్కువ మాట్లాడతారు కదా. ఇప్పుడు నీ అన్నాడు సో ఇంకా నీ ఇవే వస్తాయి, ఇంకా రేపు అవి కూడా తిట్టేస్తారు కదా. ఆల్రెడీ అప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది, ఇంకా పోయే కొద్ది పోయి ఎలా జరుగుద్దో సంబేర్ దీన్ని ఆపాలి. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. అది లైవ్లో జరుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు, ఎందుకంటే అది మ్యూజిక్, సో బ్యాండ్ అంతా నిలబడి ఈ అబ్బాయి ఇంటెన్షన్ సాంగ్ పాడతారని తెలుసు అందరికీ. అలాంటి సాంగ్ పాడుతున్నప్పుడు సినిమాకి వైరల్ అవ్వడం కోసం, సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం కోసం నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఇంత నీచంగా చేయాల్సిన అవసరం లేదేమని అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయి కెరియర్ అది, రేపొద్దున అది అబ్బాయి కెరియర్ మీద ఇది ఒక డాట్ లాగే ఉంటుంది రేపొద్దున. సో ఒక సినిమాని హిట్ చేసుకోవడం కోసం, లేదా ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇలాంటి ఒక ఆప్షన్ని ఎంచుకోవడం అనేది సో ఆ హీరోగా అతనికి కానీ, ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్కి కానీ, సో మేబీ ఎవరైతే జర్నలిస్ట్ అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సో అది కరెక్ట్ కాదేమో. రేపొద్దున వాళ్ళ ఫాదర్ని ఇదే క్వశ్చన్ అయితే మీ అబ్బాయి అలా బూతులు ఎలా మాట్లాడతారు స్టేజ్ మీద అంటే ఆయన చెప్పగలుగుతారా? పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతుంటారని చెప్పగలుగుతారా? అది సో చూసుకోవాలన్నమాట. ఇలాంటి అన్నెసరీ సాంగ్స్, అన్నెసరీ దాన్ని ఆ ప్రొవోకింగ్గా మాట్లాడటము, ఆ యాటిట్యూడ్ స్టార్ కొంచెం తగ్గించుకుంటే డౌన్ టు ఎర్త్ ఉంటే కొంచెం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇతను సో అదనమాట ఓవరాల్గా మామూలుగా లేదనమాట. అబ్బో ఆ పిల్లోడు నాయన దన్నవరా దోత, ఆ పిల్లోని ఎలా భరిస్తున్నారో. కానీ సినిమా హీరో అవ్వాలి అనుకున్న వాళ్ళు సో కొంచెం డౌన్ టు ఎర్త్ ఉండాలి. సినిమాని ప్రమోట్ చేసే విధానం వేరే ఉంటుంది, ఇంత దారుణంగా ప్రమోట్ చేయరు. ఒక సాంగ్ కావాలని పాడి దాన్ని హైలైట్ చేసుకొని చాలా తప్పు. జేడి చక్రవర్తి గారు దీనికి ఏం సమాధానం చెప్తారంటే సో జేడి చక్రవర్తి గారు కూడా మాట్లాడతారు, దాని గురించి మాట్లాడారు కూడా. మరి ఇంకా యాటిట్యూడ్ స్టార్ ఇంకెంత రెచ్చిపోతారో చూడాలి. సో
అదనమాట సంగతి ఓవరాల్గా. సో మీ మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి దీని మీద. అలా మాట్లాడడం తప్ప, కరెక్టా? సో చూసారు కదా, విజువల్స్ చూసారు. సో వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారు కాబట్టి మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడితే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవ్వదనమాట. సో 100 మందిలో 90 మంది చప్పట్లు కొట్టినా కానీ ఒక 10 మంది డెఫినెట్‌గా అఫెండ్ అవుతారు. ఆ అఫెండ్ అయిన వాళ్ళకి డెఫినెట్‌లీ ఆ పిల్లోడు సారీ చెప్పాలి. నేను చెప్పను అంటే ఇంకా ఆ పిల్లోడు మరి ఫ్యూచర్ ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అనేది అబ్బాయి ఫేస్ చేయాల్సి వస్తుంది డెఫినెట్‌లీ. ఏదో ఒక లాయరు ఎవరొకరు ఏస్తారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఏస్తారు ఒక లాయర్. సో డెఫినెట్‌గా అబ్బాయి సమాధానం చెప్పాలి దానికి. అప్పుడు అశోక్ వేముల తిట్టాడనో, ఇంకొక ఎక్స్ తిట్టాడు, ఇంకో వై తిట్టాడు కాబట్టి నేను తిట్టాను అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా! నువ్వు తిట్టిన ముందు సారీ చెప్పాలి. బరాబర్ చెప్పాల్సొస్తది. అదనమాట. సో మనం ఒక మాట మాట్లాడే ముందు, ఒక పాట పాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, పాటలు పాడాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదనమాట. అది. మధ్యలో తెలంగాణని తీసుకొచ్చి అనవసరంగా తెలంగాణ అంటే బూతులు మాట్లాడతారు అనేది మళ్ళీ ఇంకొంత దరిద్రమైన స్టాంప్ ఎయ్యొద్దు దయచేసి. కొంతమంది ఎవరు ఏస్తున్నారో అలాంటిది ఎదవ స్టాంపులు దయచేసి ఎయ్యొద్దు. తెలంగాణ అంటే ఏంటనేది వేరే ఒక అతను రీల్ కూడా చేసి పెట్టాడు మొన్న రీసెంట్‌గా. సో ఆ రీల్ చూసుకోండి కావాలంటే. అప్పుడు తెలంగాణ అంటే ఏదో తెలుస్తుంది. దయచేసి బూతులు మాట్లాడతారు, స్లాంగ్ అంతే ఉంటది. ఎదవ స్టాంపులు ఎయ్యొద్దా? జై హింద్.